ఒక 2, 3 కొంచెం ఇబ్బందికర ప్రశ్నలు. ఓన్లీ 2, 3. లేకపోతే మూర్తి గారు ఎందుకు అవుతారు? అయ్యో! అంత బాధ సార్ సార్. లేదు సార్, లేదు సార్. అంటే మీ ఎదుగుదలలో మీ బాండింగ్ ఇప్పటికీ కూడా మీరంటే మిమ్మల్ని చిరంజీవి గారు అనే మాట్లాడతారు అరవింద్ గారు. ఆయన మీ మీద ఎంత గౌరవం, ఎంత రెస్పెక్టో నేను ఎప్పుడు చాలాసార్లు ఆయన పబ్లిక్ ప్లాట్ఫామ్ చూశాను, పర్సనల్గా కూడా చూశాను. బట్ ఎందుకు బయట అరవింద్ గారి కుటుంబానికి వాళ్ళ బన్నీకి, చరణ్కి మీకు మధ్యలో దూరం ఉందని మెగా అనే ఛాయ నుంచి బన్నీ బయటకు వచ్చి ప్రయత్నం చేస్తున్నాను, ఇలా రకరకాల వార్తలు, గాసిపులు ఎందుకు వినిపిస్తున్నప్పుడు అసలు మీ మధ్యలో ఉన్న బాండింగ్ ఏంటి ఇప్పటికీ? ఆ కుటుంబానికి మీకు, అరవింద్ గారికి మీకు, టోటల్గా ఆ ఫ్యామిలీకి మీకు. మొన్న డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున ఇదే ఇంట్లో శుభ్రంగా బన్నీ వచ్చాడు, నా కళ్యాణ్ చరణ్ బాబు వచ్చాడు, అండ్ వీళ్ళందరూ ఉపాసన వాళ్ళందరూ అరేంజ్ చేస్తారు. ఆల్ కజిన్స్, యంగ్స్టర్స్, నేత లేని వాళ్ళ మధ్య వాళ్ళందరూ కలిసి సరదాగా గడిపారు, ఫోటోలు తీసుకొని చేశారు. అండ్ ప్రొఫెషనల్గా వచ్చేసరికి ఎవరి ప్రయత్నం వాళ్ళు, ఎవరి ఎదుగుదల వాళ్ళు, ఎవరి ప్రాచుర్యం కోసం వాళ్ళు ప్రయత్నం చేయడంలో ఎలాంటి తప్పు లేదు. నేను అదే చేస్తాను. కళ్యాణ్ కంటే నేను ఎక్కువ అని, ఆర్టిస్ట్గా నాకంటే వాడు ఎక్కువ ఇది అవ్వాలని, అండ్ చరణ్ వీళ్ళందరికంటే చరణ్ ముందంజ ఉండాలని, బన్నీ అలాగే ఉండాలని, చిన్న చిన్న అదర్ మా మేనర్ వాళ్ళు, మా వరుణ్, సాయిధర్మ్ తేజ్, వైష్ణవ్ వీళ్ళందరూ ప్రయత్నిస్తుంటే వీ హ్యావ్ టు లెట్ దెమ్ గో. ఈ వెళ్ళే దాంట్లో నా పేరు ప్రస్తావించారు లేదా, మెగాని ప్రస్తావించారు లేదా అంటే ప్రస్తావిస్తారు, కానీ ఎన్నిసార్లు ప్రస్తావిస్తారు ఏంటి? ఇప్పుడు మాట్లాడితే మా నాన్నగారు అని నేను 10 సార్లు చెప్పుకుని, మా చరణ్ బాబు మా నాన్నగారు, మా నాన్న చిరంజీవి, మా నాన్న ఎంత గొప్ప అని 10 సార్లు చెప్పుకుంటే వినేవాడికి బోర్ కొడుతుంది. ఆపయ్య మీ నాన్న సుత్తేస్తామని చరణ్ తిడతారండి. అందుకని చరణ్ అలాంటి పరిస్థితి చేయకూడదు. చరణ్ ఇప్పుడు మా నాన్న నా గురించి ప్రస్తావించలేదు కదా అని చెప్పేసి ఇంట్లో మేము కూర్చుని చక్కగా గోరుముద్దులు వాడికి తినిపిస్తూ వాడి నాకేదో నా కేర్ వాళ్ళకి తీసుకుంటుంది, వాళ్ళ దగ్గర చేరకపోవచ్చు. అంత మాత్రం చేత మా ఇద్దరి మధ్య విభేదం ఉన్నట్లు అనుకుంటే చాలా పొరపాటు అది. నేను దాని మాట్లాడితే పబ్లిక్ ఫంక్షన్లో ఒకటిగా కనిపించి ఒకళ్ళు స్తుతించుకుంటే కనుక అది కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అంటే ఇటీవల ప్రొఫెషనల్ రీత్యా కావచ్చు, బిజినెస్ రీత్యా కావచ్చు, అరవింద్ గారు బాలకృష్ణ గారి దగ్గర అవ్వడం కానీ, లేకపోతే బన్నీ బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళడం కానీ, దానివల్ల ఇలాంటి ఎక్కువ వస్తున్నాయంటారా? అంటే నాకు నిజంగా చెప్తాను, తప్పు లేదనిపిస్తుంది. ఆహా పెట్టుకున్న తర్వాత ఆహాని దృష్టిలో పెట్టుకుని, ఆహా అందరిది, ఏ ఒక్కరిదో కాదు అని. ప్లస్ నాకు అలాంటి షోలు చేయటం వాటి మీద నన్నేమీ అడగలేదు. నాకుండే బిజీలో కుదరదని వాళ్ళకి తెలుసు. అండ్ వాళ్ళు ఇంకొక ఆప్షన్ తీసుకున్నారు, వేరే ఆర్టిస్ట్ని పెట్టుకున్నారు. రామ్ చరణ్ కూడా మనం రావాలని అడిగారు. మా యొక్క వెసులుబాటును బట్టి రావచ్చు, వెళ్ళొచ్చు. బట్ అది అతను పెట్టుకుంది మాత్రమే అరవింద్కి నాకు ఏదో ఉందని అనుకోవడం కానీ ఇంకో రకంగా అసలు కరెక్ట్ కాదండి. బట్ ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా బ్రాండ్ ఇమేజ్ని ఏర్పరచుకోవాలి, ఎవరికి వాళ్ళు ఎదగాలని చేయటంలో ఐ డూ వెల్కమ్ దేమ్. అది తప్పు లేదు. అది అంటే వాళ్ళు ఎదుగుతున్న దశలో మన చేయి పట్టుకుని వెళ్ళొచ్చండి. బుడబుడ అడుగులప్పుడు వాడు పరిగెత్తే స్థాయికి వచ్చినప్పుడు, ఇప్పుడు పెద్ద మ్యారథాన్ రేస్లో పరిగెత్తే స్థాయికి వచ్చినప్పుడు అరే ఉండరు బాబు నేను వస్తాను చేయబట్టుకోరా అని అంటే కరెక్ట్గా అది వదిలేని వాళ్ళు రన్ చేసుకుని వెళ్ళిపోతారు. చూసి ఆనందించండి, దట్స్ మై కిడ్.